ఈరోజు మదర్స్ డే. సో, ఈ సందర్భంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ వాళ్ళ తల్లి శోభ చంద్రశేఖర్. వాళ్ళిద్దరికి ఉన్న అనుబంధం గురించి బాగా వైరల్ అవుతుంది. సో, మనం కూడా ఆ విషయాలు చెప్పుకుందాం. సో, విజయ్ వాళ్ళ తండ్రి పేరు ఎస్ఏ చంద్రశేఖర్. నేను ఆల్రెడీ వాళ్ళ బయోగ్రఫీ చెప్పాను. ఎస్ఏ చంద్రశేఖర్ డైరెక్టర్ కూడా. సో, ఆయన భార్య అంటే విజయ్ తల్లి పేరు శోభా చంద్రశేఖర్. ఆమె చెన్నైలో పుట్టింది 1948 ఆగస్టు 24. వాళ్ళ తల్లి పేరు లలిత, తండ్రి పేరు నీలకంఠన్. ఆమె బ్రాహ్మిన్ కుటుంబంలో పుట్టింది. సో, చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంట్లో సంగీతం, సాహిత్యం ఈ రెండు కూడా బలంగా ఉండేవి. ముఖ్యంగా సంగీతం ట్రెడిషన్ ఉన్న ఫ్యామిలీ. వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు సుందర్ అండ్ సురేందర్. వీళ్ళిద్దరు కూడా సంగీతంలో నిష్ణాతులు. ముఖ్యంగా సురేందర్ అయితే అప్పట్లో తమిళనాడులో మంచి ప్లేబ్యాక్ సింగర్గా పేరు కూడా తెచ్చుకున్నాడు. సో, ఒక చెల్లెలు ఉంది. ఆ చెల్లెలు షీల. ఆమె కూడా తమిళ సినిమాలో యాక్టింగ్ చేసింది. సో, అలాగే వాళ్ళ కుటుంబం సినిమా, సంగీతం ఈ దీంట్లో బలంగా ఉన్నారు. సో, ఆ నేపథ్యంలో ఉంది కాబట్టి శోభ కూడా కర్ణాటిక్ సంగీతం నేర్చుకున్నది. ఆ తర్వాత ఆమె ప్లేబ్యాక్ సింగర్గాను, తర్వాత లలిత గీతాలు పాడే టీమ్స్లో కూడా ఆమె వెళ్ళి అనేక చోట్ల ఈ ప్రదర్శనలు ఇచ్చింది. అయితే ఫస్ట్ సినిమా ఆమె పాడిన సినిమా వచ్చి ఇరు మలర్గల్ అనే ఒక సినిమా. ఈ ఇరు మలర్గల్ అనే సినిమాలో మహారాజా ఒక మహారాణి అనే ఒక పాట ఆమె ఫస్ట్ పాడింది. ఎంఎస్ విశ్వనాథన్ దానికి మ్యూజిక్ డైరెక్టర్. తర్వాత ఆమెకు పెళ్ళయింది ఏప్రిల్ 24, 1973. 74లో జూన్ 22న విజయ్ పుట్టాడు. సో, అప్పటికే వాళ్ళ నాన్నకి విజయ్ అనే పేరు ఇష్టం. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ సినిమాలకి సలీం జావద్ ఎక్కువగా విజయ్ అనే క్యారెక్టర్ పేర్లు పెట్టేవారు. తను కూడా అలాగే విజయ్ అనేది ఇష్టం కాబట్టి కొడుకు కూడా ఆ పేరు పెట్టానని చెప్పాడు. అట్లాగే విజయ్ 10 ఏళ్ల వయసులో యాక్ట్ చేసిన మొదటి సినిమా కూడా వెట్రి. దాని పేరు వెట్రి అంటే కూడా విజయం అన్నమాట. సో, అలాగా విజయ్ అనే పేరుతో ఆయనకి అనుబంధం ఉంది. తర్వాత ఈ అబ్బాయి విజయ్ పుట్టిన తర్వాత కొద్దిగా గ్యాప్, ఒక 4-5 ఇయర్స్ గ్యాప్ తర్వాత కూతురు పుట్టింది శోభాకి. ఆ అమ్మాయి పేరే విద్య. సో, విద్య అంటే విజయ్కి చాలా ఇష్టం. స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ అతను చేసే పని చెల్లితో ఆడుకోవడం. చాలా అల్లరిగా ఉండేవాడు. ఎప్పుడు దెబ్బలు తగిలించుకొని వచ్చేవాడు. గోడల దిక్కొచ్చి అమ్మను వెనక నుంచి భయపెట్టేవాడు. ఇలాగా చాలా అల్లరిగా ఉండేవాడు. పాపతో చాలా అనుబంధం ఉండేది. అలాంటిది ఆ పాపకి హెల్త్ బాలేక, ముఖ్యంగా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చి తను చనిపోయింది. దాంతో విజయ్ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడని చెప్తున్నారు. ఎవరితో మాట్లాడడం, అల్లరి అన్నీ ఆపేశాడు. ఇంటికి రావడం, తన గదిలోకి వెళ్ళి తలుపేసుకోవడం, పడుకొని ఉండడం లేదా చదువుకోవడం, ఈ పనులు చేసేవాడు. దాంతో వాళ్ళమ్మ శోభా చంద్రశేఖర్ తనని జాగ్రత్తగా చూసుకోవడం కోసం తనకి యోగా, మెడిటేషన్ ఇవన్నీ కూడా నేర్పించింది. అట్లాగే ఇంట్లో విద్యా పేరు తీయకూడదని చెప్పి స్ట్రిక్ట్గా భర్తకి మిగతా వాళ్ళకి చెప్పింది. దాంతో ఎక్కడ కూడా విద్య పేరు తీయడం మానేశారు. అలాగా ఆమె కనిపెట్టుకొని విజయ్ని జాగ్రత్తగా చూసుకోవడం చేసేది. విజయ్ అప్పటి నుంచి ఆమెకు బాగా అడిక్ట్ అయిపోయాడని చెప్తున్నారు. తండ్రి కంటే కూడా ఎప్పుడు తల్లితోనే ఉండేవాడు. తల్లి కూడా ఆల్రెడీ పాప చనిపోయింది కాబట్టి మొత్తం ఫోకస్ అంతా విజయ్ మీద పెట్టింది. ఆమె విజయ్ చిన్నప్పుడుగా ఉన్నప్పుడు కూడా షూటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ అప్పటికి క్యారవాన్లు అవేమి ఉండవు కాబట్టి ఒక చీర కట్టి ఊయల్లాగా ఆ ఊయల్లో విజయ్ని పడుకోబెట్టి నిద్రపుచ్చేదని చెప్తారు. సో, అలాగా ఆమె విజయ్ని ఎప్పుడు కనిపెట్టుకొని ఉండింది తర్వాత కూడా. అయితే విజయ్ పట్ల దిగులు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే విజయ్కి అరౌండ్ 18 ఇయర్స్ వచ్చిన తర్వాత. ఎందుకంటే విజయ్ సినిమాలు వెళ్ళాలని కోరిక ఉంది విజయ్కి. కానీ వాళ్ళ నాన్న ఏమో పట్టించుకోవట్లేదు. అప్పుడు విజయ్ అమ్మతో గొడవ పడేవాడు. నాకు మీరు ఆఫర్ ఇస్తారా, లేకపోతే నేను బయట వెళ్ళి ట్రై చేసుకోనా అని. అలాగా ఉన్నప్పుడు బయట వెళ్ళినప్పుడు కూడా విజయ్కి కొన్ని అవమానాలు జరిగాయని చెప్తున్నారు. నీ కటౌట్కి, నీ ఫేస్కి
నువ్వు హీరో ఏంట్రా అని చాలామంది ఎగతాళి చేసేవాళ్ళని కూడా విజయ్ వచ్చి బాధపడే వాడి ఇంట్లో. అప్పుడు తల్లి అతనికి ధైర్యాన్ని చెప్పేది, ఓదార్చేది. నువ్వు ఖచ్చితంగా హీరో అవుతావు నాన్న, గట్టిగా నువ్వు నమ్ము, నువ్వు ప్రయత్నం చేయి, గట్టిగా అవుతావు అని చెప్పేది. అలాగా ఆమె దగ్గరుండి అతని కోసం కథలు కూడా ఆమె రాసింది. ఎందుకంటే ఆమె దాదాపు 50 సినిమాలకి స్క్రీన్ ప్లేలు కావచ్చు, కథలు కావచ్చు రాసింది. చాలా సినిమాలకి పాటలు పాడింది. తర్వాత ఒక 10 సినిమాలని ప్రొడ్యూస్ చేసింది. ఒక 2 సినిమాలను డైరెక్ట్ కూడా ఆమె చేసింది. సో అందువల్ల విజయ్కి కూడా తనే కథలు, ముఖ్యంగా ఫస్ట్ హీరోగా అతను ఎంటర్ అయిన 'నాలయ తీర్పు' అనే సినిమా 92లో వచ్చింది. దానికి ఆమె స్టోరీ రాసింది. అలాగే 'రసిగన్', 'దేవ' ఇలాంటి 5-6 సినిమాలకి విజయ్ హీరోగా వచ్చిన సినిమాలకి ఆమె కథ, స్క్రీన్ ప్లే అందించింది. సో అలాగా విజయ్ని దగ్గరుండి అతని డిప్రెషన్ని దూరం చేసి, అతని సెల్ఫ్ డౌట్లన్నింటినీ ఆమె అడ్రస్ చేసి, తనకెంతో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చి, ప్రోత్సహించి, ఒక సపోర్ట్ సిస్టమ్ పిల్లర్గా నిలబడి విజయ్ని హీరోగా నిలబెట్టడంలో ఆమె పాత్ర చాలా ఉంది. ఆమె నేను విజయ్కి తల్లే కాదు, విజయ్కి ఫస్ట్ ఫ్యాన్ కూడా, అభిమాని కూడా నేనే అని కూడా అనేక సార్లు ప్రకటించింది. అలాగే విజయ్కి కూడా ఆమె అంటే చాలా ఇష్టం. ఆమె 2 సినిమాలు డైరెక్ట్ చేసినప్పుడు అందులో ఒక సినిమా 'నన్బర్గల్' 91లో వచ్చింది. దానికి విజయ్ ప్రొడ్యూసరు. అలాగే 'ఇన్నిసై మలై' అనే 2వ సినిమా 92లో ఆమె డైరెక్ట్ చేసింది. ఈ 2 సినిమాలకు కూడా విజయ్ ప్రొడ్యూస్ చేశాడు. ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే, భర్త చాలా పెద్ద డైరెక్టర్ అప్పటికే, కానీ ఈమె డైరెక్ట్ చేసిన 2 సినిమాలకు కూడా భర్త చంద్రశేఖర్ అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఇంకొక విశేషం కూడా ఉంది ఇక్కడ. తమిళ్లో పాపులర్ డైరెక్టర్ శంకర్ కూడా ఈమె దగ్గర ఈ 2 సినిమాలకి అసిస్టెంట్గా పనిచేశాడు. యాక్చువల్గా శంకర్ ఎస్ఐ చంద్రశేఖర్ సినిమాలకి అసిస్టెంట్గా పనిచేశాడు. సో ఈమెకి కూడా, ఈమె డైరెక్ట్ చేసినప్పుడు కూడా శంకర్ అసిస్టెంట్గా పనిచేశాడు. అలాగా విజయ్కి తల్లికి మధ్య ఒక సుదీర్ఘమైన అనుబంధం ఉందని చెప్పచ్చు. దాని తర్వాత విజయ్ తల్లి కోసం, అంటే ఆమె సాయిబాబా భక్తురాలు, షిరిడి సాయిబాబా భక్తురాలు. అందుకోసం విజయ్ ఆమె ఎక్కడెక్కడో గుళ్ళ కోసం తిరుగుతూ ఉంటే, తనే దగ్గరలో ఒక షిరిడి సాయిబాబా టెంపుల్ నిర్మించి తల్లి కోసం ఇచ్చాడు. సో ఆమె రెగ్యులర్గా అక్కడికి వెళ్ళి ఎవ్రీ దసరా అక్కడికి వెళ్ళేది. తల్లి కోరిక మేరకు అక్కడ భక్తులకు అందరికి కూడా ఉచిత అన్నదాన పథకం కూడా విజయ్ అమలు చేస్తాడని చెప్తారు. అలాగా విజయ్కి తల్లి అంటే చాలా ఇష్టం. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో ఒకసారి తల్లిదండ్రులకి విజయ్కి మధ్య ఒక క్లాష్ కూడా వచ్చింది. తండ్రికి ముందు నుంచి కూడా విజయ్ రాజకీయాల్లోకి రావాలని, ముఖ్యమంత్రి అవ్వాలని తండ్రి కోరుకుంది. కానీ విజయ్కి ఆ ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే విజయ్ ఎక్కువగా ఇంట్రోవర్ట్గా ఉంటాడు, ఎక్కువ మాట్లాడు. త్రిష కూడా మధ్య ఒక ఇంటర్వ్యూలో విజయ్ సైలెంట్గా ఉంటాడని, షూటింగ్లో హడావిడి విజయ్ ఏమి చేయడని, ఒక షాట్ అవగానే ఎక్కడో ఒక కార్నర్లో వెళ్ళిపోయి కుర్చీ వేసుకొని గోడను చూస్తూ గంటలు గంటలు గడుపుతుంటాడని కూడా ఆమె చెప్పింది. అప్పుడు విజయ్ ఏమన్నా, నేను గోడను చూస్తూ గంటలు గడపను, నెక్స్ట్ షాట్ గురించి ఆలోచిస్తుంటానని కూడా అన్నాడు. ఏదేమైనా అతను ఎక్కువగా మాట్లాడని, సైలెంట్గా ఉంటాడని, ఈ చెల్లెళ్ళు చనిపోయినప్పటి నుంచి కూడా ఇంట్రోవర్ట్ లక్షణాలు అతనికి ఎక్కువ వచ్చాయనేది అంటారు. అందువల్ల నేను రాజకీయాలకు పనికిరాను అనేది విజయ్కి ఉండేది. కానీ వీళ్ళ నాన్న మాత్రం ఇతను ఇట్లా కాదు, ఇతను ఇట్లా అయితే వినడం అని చెప్పి బలవంతంగా 2020 సంవత్సరంలో విజయ్ మక్కల్ ఇయక్కం అనే ఒక పొలిటికల్ పార్టీని రిజిస్టర్ చేశాడు. అందులో తల్లి కూడా సంతకం చేసింది. సో ఒక 11 మంది దాంట్లో సభ్యులు ఉన్నారు. అలాగా విజయ్కి తెలియకుండా విజయ్ పేరుతో పార్టీ పెట్టడంతో విజయ్ కోపం వచ్చి చెన్నైలో ఉండే ఒక సెప్టెంబర్ 2021లో ఒక సివిల్ కోర్టులో తల్లిదండ్రులతో పాటు 11 మంది మీద ఒక సివిల్ సూట్ వేశాడు. అది అప్పట్లో పెద్ద సంచలనమైంది. అంటే సొంత తల్లిదండ్రుల మీదే విజయ్ కోర్టుకు వెళ్ళాడని చెప్పి. అయితే దానివల్ల తండ్రికి విజయ్కి మధ్య ఒక గ్యాప్ అనేది ఏర్పడింది. అప్పుడు ఈమె రంగంలో దిగి తండ్రిని కొడుకుని కలపడంతో పాటు కొడుక్కి అండగా నిలబడింది. అప్పుడు ఇంటర్వ్యూలో కూడా చెప్పింది, విజయ్కి మా మీద కేసు వేయడం తప్పేం కాదు,
ఎందుకంటే మేము అతనికి చెప్పకుండా వాళ్ళ నాన్న పార్టీ పెట్టడం కరెక్ట్ కాదు. అందుకే విజయ్‌కి అది ఇష్టం లేక అతను మా మీద ఏదో మమ్మల్ని కక్ష తీర్చుకోవాలని వేయలేదు. దీన్ని ఎలా ఆపాలో విజయ్‌కి తెలియక కోర్టు ద్వారా ఆపడానికి అతను ప్రయత్నించాడు తప్ప మా మీద ఏమీ లేదు. కొడుకు, తండ్రి మధ్య కూడా అగాధాలు ఏమీ లేవు. వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉంది అనేది ఆమె చెప్పింది. ఏదేమైనా ఆమె వాళ్ళిద్దరికీ ఒక పిల్లర్ లాగా, ఒక బ్రిడ్జ్ లాగా నిలబడి తండ్రి కొడుకుల మధ్య ఉన్న దూరాన్ని కూడా ఆమె తొలగించడానికి ఎంతో ట్రై చేసింది. అంటే ఆమె కంప్లీట్‌గా ఎప్పుడు కూడా విజయ్‌కి అండగా నిలబడడం అనేది జరిగింది. అట్లాగే సంగీత విజయ్‌ని పెళ్లి చేసుకోవడం విషయంలో కూడా ఆమె గట్టిగా సంగీత వైపు నిలబడింది. సంగీత అంటే శోభా గారికి చాలా ఇష్టం. ఆమె అనేక సార్లు ఇంటర్వ్యూలో చెప్పింది, ప్రపంచం అంతా వెతికినా కూడా సంగీత లాంటి కూతురు నాకు దొరకదు. నాకు కోడలుగా నేను ఎప్పుడు చూడను. ఆమె నా కూతురే. అలాంటి కూతురు ప్రపంచంలో ఎక్కడ దొరకదు నాకని కూడా ఆమె చాలాసార్లు చెప్పుకునింది. అంత గొప్పగా సంగీత ఉంటుంది అనేది చెప్పింది. కానీ అలాంటిది సంగీతకి, విజయ్‌కి మధ్య గ్యాప్ వచ్చి దూరమైనప్పుడు ఆమె చాలా బాధపడిందని చెప్తారు. ఆ కానీ అదంతా కూడా ఆమె ఎక్కడ బయట మాట్లాడలేదు. అంటే కుటుంబాన్ని గురించి ఎక్కడ కూడా చిన్న నెగెటివ్ కామెంట్స్ కూడా ఆమె చేసే ఇది ఎక్కడ మనం చూడలేదు. అంటే ఆమె ఏది ఏమైనా అన్‌కండిషనల్ సపోర్ట్ విజయ్‌కి ఇవ్వడం అనేది మనం చూస్తాము. సో, ఇలాగ ఒక తల్లి, ఒక కూతురుని కోల్పోయిన తల్లి, కొడుకు ఆ చెల్లి కోసం ఇంట్రోవర్ట్‌గా మారిపోయినప్పుడు అతనికి అండగా నిలబడి, అతని కెరియర్‌ని, అతని ఎడ్యుకేషన్‌ని తీర్చిదిద్దడం, అతను ఏ పని చేసినా అందులో సపోర్టివ్‌గా నిలబడడం అనేది కనబడుతుంది. అంటే విజయ్ క్యారెక్టరు కానీ, విజయ్ కెరియరు ఇలా షేప్ అప్ అవ్వడం వెనక వాళ్ళ అమ్మ రోల్ అనేది చాలా బలంగా ఉంది. మామూలుగానే మగపిల్లలు తల్లులతో, ఆడపిల్లలు తండ్రులతో క్లోజ్‌గా ఉండడం మనం చూస్తాము. ఫ్రాయిడియన్ ఈడిపల్ కాంప్లెక్స్ అంటారు దాన్ని. సో, ఇక్కడ ఏమైందంటే ఉన్న కూతురు చనిపోవడంతో కొడుకే కాబట్టి వాళ్ళు ఫోకస్ కూడా తల్లిదండ్రుల ఫోకస్ విజయ్ మీద ఉంటది. కానీ తల్లి ప్రధానంగా తండ్రికి కొంత గ్యాప్ కనబడుతుంది. అంటే మామూలుగానే మేల్ చైల్డ్‌కి ఫాదర్‌కి మధ్య ఉన్న జనరల్ డిస్టెన్స్ ఉంటది. రెండోది ఫాదర్ కొంత డామినెంట్ క్యారెక్టర్, ఆయన డైరెక్టరు. సో, అందువల్ల కూడా విజయ్‌కి ఆయనకి మధ్య కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ దాన్నంతా కూడా ఈమె బ్యాలెన్స్ చేయడం అనేది కనపడుతుంది. సో, విజయ్ ఒక సీఎంగా ఎదగడం వెనక అతని పర్సనాలిటీని తీర్చిదిద్దడం, కి ఇబ్బందులు వచ్చినప్పుడు, అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు ఆమె గట్టిగా అన్‌కండిషనల్ సపోర్ట్ ఇచ్చి నిలబడడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది రిలేషన్‌షిప్ అని చెప్పుకోవచ్చు. విజయ్ కూడా అమ్మ, తల్లితో అలాగే ఉంటాడు అనేది ఇప్పటికి కూడా అలాగే చూస్తారు అనేది చెప్తున్నారు. సో, ఏదేమైనా ఈరోజు ఆమె ఇందాక కూడా మాట్లాడింది. నాకు చాలా గొప్ప ఆనందంగా ఉంది ఈరోజు అని చెప్పింది. సో, ఇక త్రిష విషయంలో ఆమె ఎలా ఉంటదని కూడా చాలామంది క్యూరియాసిటీ ఉంది. త్రిష, విజయ్ ఫ్యాన్ పేజీని ఆ మధ్య లైక్ చేసింది ఆవిడ. అంటే అర్థం వాళ్ళిద్దరూ ఒకటి కావడం కూడా ఆమెకి ఇష్టమే. ఎందుకంటే సంగీత ఎలాగో ఇంకా విడిపోయినప్పుడు విజయ్‌కి ఎవరో ఒకరు తోడుండాలనేది ఆమె కోరుకుంటుంది తల్లిగా. అలాగా త్రిష ఉండడాన్ని కూడా ఆమె ఆహ్వానిస్తున్నట్టుగానే చెప్పొచ్చు. అయితే బయటికి మాత్రం ఆమె ఎక్కడ త్రిష, విజయ్ రిలేషన్‌షిప్ మీద మాట్లాడినట్టయితే కనపడదు. ఏదేమైనా మదర్స్ డే రోజు ఆమెకి ఒక గొప్ప కానుకగా విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడని చెప్పొచ్చు.